మన పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల త్యాగానికి ఇప్పుడు ఆయనకు సంబంధించిన వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా గొప్పగా ఉంటుందండి. ఆయన గురించి ఇంకా ప్రజల్లోకి బాగా తెలిసిద్దని అనుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్కి జాతిపితగా పొట్టి శ్రీరాములు పేరుని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాష్ట్రం ఏర్పాటు కావటానికి మరి మూల పురుషులైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం గౌరవించుకోవాలి. గత ప్రభుత్వాలు మరి 2007లో కూడా మేము నెల్లూరు జిల్లా కావల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసాం. పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని జిల్లాకి తర్వాత పెట్టారు. అంటే ఒక మహానాయకుడు మూల పురుషుడు అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు పేరు జిల్లాకు పెడతానికి కూడా పాలకులు 50 సంవత్సరాలు చేశారనేది నిజంగా కూడా అవమానకరమైన ఇష్టం అనమాట. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం మరి పొట్టి శ్రీరాములు వారి యొక్క సేవలను గుర్తించి 58 అడుగుల విగ్రహం పెడతాం అనేది నిజంగా కూడా సంతోషించదగిన విషయం. ఈరోజు నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పండుగ అని చెప్పాలి. అంతేకాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా పొట్టి శ్రీరాములు యొక్క ఒక పేజీ డెఫినెట్గా పెడితే భావితరాలు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొట్టి శ్రీరాములు యొక్క స్థాయి 1 నుంచి 10 వరకు ఆయనే ఉంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే అమరావతిలో ఏదైతే ప్రజా రాజధాని అమరావతిలో ఏదైతే గడిచిన 5-6 నెలల్లోపే ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇది భావి తరాలకు స్ఫూర్తిదాయకం ఉండడం కూడా ప్రభుత్వం నిర్ణయం పట్ల ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో కూడా ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశభక్తులుగా ఉంటారు. పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర సమరయోధుడు. కేవలం ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేసి రాష్ట్రం తీసుకురావటమే కాదు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఎలాంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలు పెట్టినా, జిల్లాలకు వీళ్ళ పేర్లు పెట్టినా యువత అంతా కూడా దేశభక్తులుగా ఉంటారు. అట్లా కాకుండా వేరే మరి సంఘ విద్రోహ శక్తుల పేరులో, క్రిమినల్స్ పేరులో పెడితే డెఫినెట్గా యువత మరి వాళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులుగా మారే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఎవరైతే ఈ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో మరి అలాంటి వ్యక్తులు యొక్క వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ పేర్లు జిల్లాలకు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ పెట్టాలి. పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన రాష్ట్ర ప్రజలు అందరికీ సంబంధించిన వ్యక్తిగా ఉండాలి. రాజధాని అమరావతికి సంబంధించి అభివృద్ధి ఏం చెప్తారు? రాజధాని అమరావతిలో 100% అభివృద్ధి జరుగుతుంది. మరి గతంలో ప్రభుత్వాలు ఇవన్నీ కూడా శ్మశానం చేయడానికి 100% ప్రయత్నం చేశారు. ఇవాళ మోడీ గారు కూడా చాలా మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా రాజధానికి కొన్ని వేల కోట్లు ఇస్తున్నారు. నిజంగా మోడీ గారిని కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగులు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఈ రాజధానిలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, దయ్యాల రాజధాని అని చెప్పి ఒక నీచుడు నిష్కమైన మాట్లాడే మాటలకి ఇదే నిలువెత్తు నిదర్శనం. దీన్ని చూసి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో రాజధానిలో పనిచేయింది కాక దుష్ప్రచారాలు మొదలుపెట్టి దుష్ప్రచారాలు చేసి కంపసెట్లు పెంచి రాజధానిలో 5 రూపాయలు పని చేయింది కాక ఇది దయ్యాల రాజధాని, ఇది రాజధానికి పనికిరాదు అని ఎంతమందో నీస్ కమెన్ మాటలకి ఈరోజు ఇక్కడ కనపడేటువంటి ఈ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి రాజధాని పరిసర ప్రాంతంలో నుంచి ఇతర జిల్లాల నుంచి రాజధానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నా పేరు కోట వెంకటేశ్వరరెడ్డి. ఈ నవ్యాంధ్ర చైతన్య వేదిక యొక్క రాష్ట్ర అధ్యక్షుడినండి. ఈ బ్యానరు మేము రూపొందించింది 2014లో. ఆనాడు మొట్టమొదటిసారిగా జూన్ 2వ తారీఖు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు బాధతోటే ఒక రకంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేసి మాది బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ జరిగినటువంటిది బాపట్లలో 1913లో జరిగింది. 1913 అంటే 2013కి 100 సంవత్సరాలు పండగ చేశాం బాపట్లలో. ఆ తర్వాత 2014లో రాష్ట్రం చీలింది. సమైక్యాంధ్ర ఉద్యమం, అటువైపునేమో తెలంగాణ ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడే నాటికి రాజధాని అనేటువంటిది లేదు, మనకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది లేదు. చాలా కష్టాలతోటి రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మరి మొట్టమొదటిసారి
మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అప్పటికి రాష్ట్ర రాజధానికి తొలి దశలో ఉన్నటువంటి కారణంగా మరి అసెంబ్లీ, తర్వాత హైకోర్టు, తర్వాత సెక్రటేరియట్ ఒక మాదిరి నిర్మాణాలు ఏర్పడ్డాయి. అలాగనే దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు ఫస్ట్ టైము 2015లో శంకుస్థాపన చేశారు ఉద్దండరాయుడుపాలెంలో. దానికి కూడా మేము వచ్చాము. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ అన్నమాట ఇది. అప్పుడు రాష్ట్ర ప్రజల్లో మనకు మామూలుగా 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది తెలుగువారికి. ఏదో ఆధునిక చరిత్ర, పాత విషయాలు కాదు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో, బ్రిటిష్ ఇండియా తర్వాత మరి ఆనాడు మనకు సరైనటువంటి అస్తిత్వం లేనటువంటి రోజుల్లో మరి పొట్టి శ్రీరాములే కాదు, బాపట్ల జరిగినటువంటి ప్రథమాంధ్ర మహాసభ సందర్భంగా ఆనాటి మహానయులు కొండా వెంకటప్పయ్య గారు ఇటువంటి వాళ్ళంతా కూడాను ఆనాడు పెద్ద చేశారు. దాన్ని ఆంధ్రోద్యమం అంటారు. ఆ ఆంధ్రోద్యమం తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో విజయవాడ, నిడదవోలు, కడప, కర్నూలు రకరకాలైనటువంటి ప్రాంతాల్లో మీటింగులు చేశారు. దాన్ని ఏమంటారంటే ఆంధ్ర మహాసభలు అని చెప్పారంటారు. ఆ ఆంధ్ర మహాసభల తర్వాత నైజాం ప్రాంతంలో కూడాను ఆనాడు నిజాం పరిపాలనలో తెలంగాణ ఉండేది. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. ఈ రెండింటినీ కలిపేటువంటి విధంగా జరగాల్సినటువంటి ఆ మహాసభల తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఘట్టం వచ్చింది. ఆయన అప్పటిదాకా స్వాతంత్రోద్యమంలో పోరాట యోధుడై ఉండి ఆ తర్వాత 1945 స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో మరి రాష్ట్రానికి ఒక అస్తిత్వం కావాలని చెప్పని, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని చెప్పని మిగిలినటువంటి వారితో పాటు ఆంధ్రోద్యమంలో భాగంగా ఆయన కూడా పాల్గొన్న పొట్టి శ్రీరాములు గారు ఆయన 1952లో ఆయన నిరాహార దీక్ష ప్రారంభించి 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన కఠోరమైనటువంటి నిరాహార దీక్ష తన తనువును సాధించాడు. దానికి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశే కాకుండా దేశమంతా కూడా బొగ్గుమంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిగా అక్టోబర్ 1 కర్నూలు రాజధానికి ఏర్పడింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956లో నవంబర్ 1. ఆ తర్వాత 58 సంవత్సరాల తర్వాత అది అనేక రాజకీయ కారణాలు ఇంకా కారణాల వల్ల రెండుగా విడిపోవడం అనేటువంటి జరిగింది. అది 2014 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు తెలుసు. 14లో రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది. ఆ చట్టంలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇంకా అమలు జరగలేదు. అందులో ఒకటి ఏంటంటే అమరావతి రాష్ట్ర రాజధాని ఏర్పడటం, రెండోది పోలవరము, అలాగనే తెలుగు భాష, సాహిత్యము, సంస్కృతి ఇవన్నీ కూడా అభివృద్ధి కావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితోటి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క మహా యజ్ఞం ఒక రకంగా చెప్పాలని చెప్పంటే, దీని తర్వాత రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కలిగించి అమరావతి రాజధానికి చట్టబద్ధత కలిగించి దాని తర్వాత జరగాల్సినటువంటి విషయాలన్నీ కూడా త్వరలో సాధించాలని చెప్పని, నేటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఇది జరగాలని చెప్పని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. ఎందుకోసం అంటే ఆయనకే దీని మీద సరైనటువంటి దృక్పథం ఉంది, మిగిలినటువంటి రాజకీయ నాయకులు కాదు. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పని ఆంధ్రుల రాజధాని అమరావతి పూర్తిగా నిర్మాణం కావాలి. ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళు ప్రకటించింది 2028 నాటికి చేస్తామన్నారు. పోలవరం వంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు తేవాలా, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం కావాలా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిపాలన మరింత ముందుకు సాగాల. అలానే మిగిలినటువంటి రాజకీయ పక్షాలు కూడా అడ్డంకాలు కల్పించకుండా ఆంధ్ర ప్రజల యొక్క పురోగతికి ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై చెప్తున్నాం.